నమస్కారం టీవీ5 8pm న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వివరాలకు వస్తే ఏపీలో గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వలున్నాయని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం కొనసాగింది. చర్చ సందర్భంగా ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శల దాడి చేశారు. అన్ని వర్గాలను మోసం చేసిన ప్రభుత్వానికి ఎందుకు ధన్యవాదాలు చెప్పాలని ప్రశ్నించారు. నమ్మించి దగా చేసినందుకు కృతజ్ఞతలు చెప్పాలా అంటూ నిలదీశారు. కేటీఆర్ విమర్శలకు డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో ఏం చేశారని ప్రశ్నించారు. డ్రగ్స్ టెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. కేటీఆర్ కూడా సిద్ధం కావాలన్నారు. డ్రగ్స్ కేసులో ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. గతంలో కొందరు లీడర్లు డ్రగ్స్ బిజినెస్ చేశారని, 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ఈ పాపానికి కారణం కాదా అని మండల్లో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. డ్రగ్స్ కేసులో ఆరోపణల నేపథ్యంలో వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. వివరణించే మైలవరం పాఠశాలను మంత్రి నారా లోకేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్కూల్లోనే మధ్యాహ్న భోజనం చేసి స్వయంగా నాణ్యతను పరిశీలించారు. వైఎస్ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి అనగాని కౌంటర్ ఇచ్చారు. వివేక హత్య విషయంలో మాజీ సీఎం తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఏపీ శాప్ చైర్మన్ రవినాయుడు మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్ నే వైసీపీ నేతలు అనుసరిస్తున్నారని ధ్వజమెత్తారు. స్వామివారి కానుకల నుంచి అన్ని దోచుకున్న ఘనత. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేతల మాటలు హద్దు దాటుతున్నాయి. ప్రత్యర్థులను విమర్శించే సమయంలో సినీ యాక్టర్స్ ను కించపరుస్తున్నారు. ఇటీవల త్రిషపై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వ్యక్తిగత విమర్శలు చేయడం దుమారం. దొడ్లడేని సమర్పించు వెదరి పోటీ పుచ్చుద్దాం. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి.